హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే దీనికి ముందు ఇంకొక వీడియో ఉంది, అది పార్ట్ 1. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అది చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడే మీకు ఈ కథ అర్థం అవుతుంది. సో అప్పుడు దేవేంద్రుడు, అయ్యా గురువు గారు, మీరేం బాధపడకండి, ఆ యజ్ఞం పూర్తిగా జరిగితే కదా నేను జరగనివ్వను దాన్ని అని చెప్పి అగ్నిదేవుని పిలిచి, అగ్నిదేవ, నువ్వే కదా యజ్ఞానికి మూలస్తంభం, నువ్వు నా మాటగా మరుత్తు మహారాజుకు చెప్పు, ఈ యజ్ఞం ఇక సాగటానికి వీలు లేదు, సాగిందో దేవేంద్రుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని గట్టిగా బెదిరించు అని చెప్తాడు. అగ్నిదేవుడు రాజు దగ్గరికి వెళ్లేటప్పటికి హోమాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. మంటలకు బదులుగా అగ్నిదేవుడు బయటికి వచ్చాడు. రాజుగారితో ఏదో మాట్లాడబోయాడు. ఇంతలో సంవర్తి మహర్షి ముందుకు వచ్చి, ఏంటయ్యా ఆయన మౌనంలో ఉన్నాడు, యజ్ఞంలో యజమాని మౌనంగా ఉంటాడు, ఆయన మాట్లాడటానికి వీలు లేదు, ఆయన తరపున మాట్లాడాలంటే నేను మాట్లాడతాను, నువ్వేదో దేవేంద్రుడి దగ్గర నుంచి సందేశం తీసుకొచ్చినట్లుండవు, రెండోసారి ఇటువంటి పనులు చేసావంటే మర్యాదగా ఉండదు, లోకంలో అందరినీ నువ్వు మార్చేస్తావు, ఈసారి గనక నువ్వు వచ్చావంటే నువ్వు కాలి బూడిదైపోతావు, జాగ్రత్త అని గద్దించాడు. ఆయన అంత కోపంగా చెప్పేసరికి అగ్నిదేవుడు మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంద్రుడికి విషయం అర్థమైంది. ఈసారి ధృతరాష్ట్రుడు అనే గంధర్వుని పంపించాడు. నా మాట కాదని యజ్ఞాన్ని కొనసాగిస్తే దేవేంద్రుడి వజ్రాయుధాన్ని తట్టుకోవాల్సి వస్తుందని బెదిరించాయి, నీకేం భయం లేదు అని అన్నాడు దేవేంద్రుడు. అతను వెళ్లి ఆ మాట చెప్పాడు. కానీ చూద్దాం అన్నాడు ఆ సంవర్తి మహర్షి. ఆ దూతకు ఆ పైన ఏం చెయ్యాలో తెలియలేదు. దాంతో కంగారు పడి వెళ్లిపోయాడు. యజ్ఞం మాత్రం సాగుతోంది. ఇలా ఉండగా మరో విచిత్రం జరిగింది. ఆ రోజుల్లో రావణాసుడు యవనంలో ఉండి రాజ్యం చేస్తూ ఉండేవాడు. శ్రీరాముడు పుట్టక ముందే జరిగిన కథ ఇది. అప్పుడు రావణాసుడు దేవేంద్రులందరినీ కూడా జయించాడు. కాబట్టి దేవతలకి రావణుడంటే భయం. ఆ రావణ్ణి ఈ దేవతలందరూ రెచ్చగొడతారు. ఆ రాక్షసుడు మండిపడి సరాసరి మరుత్తు మహారాజు దగ్గరికి వెళ్లి, నాతో చెప్పకుండా యజ్ఞం మొదలు పెట్టావు, నా అనుమతి నువ్వు తీసుకోలేదు, కాబట్టి నాతో యుద్ధం చేస్తావా యజ్ఞం చేస్తావా అని గొడవ పెట్టుకున్నాడు. మరుత్తు మహారాజు పరాక్రమంగా లేచి, యుద్ధమే చేస్తాను, నిన్ను చంపుతాను అని దూకటం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడే ఉండే బ్రాహ్మణులు మరుత్తురాజును శాంతపరిచి, మహారాజా ఇది సమయం కాదు, వీణ్ణి చంపాల్సిన సమయం వేరే ఉంది, శ్రీ మహావిష్ణువు స్వయంగా రాబోతున్నాడు, వాడి వరాలు అలా ఉన్నాయి, ఇప్పుడు యుద్ధం చేసినా అంత ప్రయోజనం లేదు, మేం చెబుతాం కదా చూస్తూ ఉండు అని రావణాసురుని స్తోత్రం చేసి కొంచెం పక్కకు తీసుకెళ్లి, వాళ్ళెవరో దేవతలు రెచ్చగొడితే నువ్వు ఇలా రావటం ఏమిటయ్యా, మానవులంటే నీకు లెక్కేమిటి, ఈ మానవులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే నీకేమైంది, నీ పక్షాన మేమంతా ఉన్నాం కదా, నీ మీదకేమీ ఇతను రాడు, ఇతని అసలు శత్రువు ఇంద్రుడు అంటూ రావణాసుడికి ఆనందం కలిగించేటట్టు మాటలు చెప్పి యుద్ధం నుంచి విరమింపచేసి వెనక్కి పంపించేస్తారు. ఆ విధంగా బ్రాహ్మణులు మునులు జోక్యం చేసుకోవటం వల్ల రావణుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దేవేంద్రుడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఇదేమిట్రా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఏ విఘ్నము లేకుండా యజ్ఞం జరిగిపోతుందా అని. ఈసారి పాతాళలోకం వెళ్లి అక్కడ ఉండే నాగులతో మాట్లాడతాడు. ఆ నాగరాజులు యుద్ధం ప్రకటించామంటే మనం గెలవటం కష్టం, రావణాసుడు లాంటి వాడే ఆర్భాటంగా వెళ్ళాడు, కానీ భయపడి వెనక్కి వచ్చేశాడు, మెత్తని మాటలతో వాడు వెనక్కి వస్తాడా, ఏదో భయం వేసి వెనక్కి వచ్చే ఉంటాడు, కాబట్టి మనం కోట యుద్ధంలోకి పోదాము, కోట యుద్ధంలో గెలవటం ఓడిపోవటం అంటూ ఉండదు, ఎదుటి వాటిని దెబ్బకొట్టి పారిపోవటమే, అది కోట యుద్ధం అంటే. ఆ ప్రణాళిక ప్రకారం వారు భూమి మీదకి కొన్ని లక్షల కోట్ల నాగులను పంపించారు. భూమంతా ఎలా ఉందంటే ఎక్కడ చూసినా నాగులే, పాము కాటు చావులు ఎక్కువైపోయాయి, ఎక్కడ చూసినా పాములు కుప్పలు కుప్పలుగా కనపడటం మొదలు పెట్టేశాయి. ఒక్క చోట కాదు, రాజ్యం మొత్తం ఇదే పరిస్థితి. రాజుగారికి కూడా ఈ వార్త వచ్చింది. యజ్ఞంలో ఎక్కడో పొరపాటు జరిగింది, అందుచేత ప్రజలందరికీ ఈ ఉపద్రవాలు జరుగుతున్నాయని అందరూ తలొక మాట అనుకోవడం మొదలుపెట్టారు. రాజుగారికి చాలా బాధ వేసింది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో సమర్థ మహర్షి ఇలా అన్నారు, రాజా, నా దగ్గర ఒక అస్త్రం ఉంది, ఆ అస్త్రం నేను మీకు ఉపదేశిస్తాను, దానిని ప్రయోగించమని చెబుతాడు. అలాగే అని చెప్పి ఆ అస్త్రాన్ని స్వీకరించి దాని పాతాళ లోకంలో ఉన్న నాగుల మీదకి వదులుతాడు. దానితో పాతాళ లోకంలో ఉండే నాగులకు ఊపిరాడక అల్లకల్లోలమైపోతుంది. నాగలోకం అంతా పొగతో నిండిపోయి ఊపిరాడక నాగులంతా చచ్చిపోవడం మొదలుపెట్టారు. అది గమనించిన నాగరాజులు, అక్కడే ఉండే అధిపతులు, ఈయన్ని ఎదిరించి తట్టుకోవడం కష్టం, మనం కొంచెం లౌకికంగా ఉపాయం ఆలోచిద్దామని అనుకుని మరుత్తు మహారాజు గారి తల్లి విశాలాదేవి దగ్గరకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్లి కాళ్ళు పట్టుకొని, అమ్మ మాకు క్షమాభిక్ష పెట్టవలసిందని ప్రాధేయపడతారు. ఆమె రాజ్య వ్యవహారాల్లో లేని మనిషి, ఆమెకి తెలియక అభయం ఇచ్చేస్తుంది. అలా అభయం ఇచ్చిన తర్వాత వివరాలు అడుగుతుంది. అప్పుడు వీళ్ళు, మేము నాగజాతి వారము, మా మీద సమర్థ మహర్షి యొక్క అస్త్రాన్ని మీ అబ్బాయి మరుత్తు మహారాజు ప్రయోగించాడు, దానివల్ల మా జాతి వారంతా చచ్చిపోతున్నారు, మీరు బ్రతికించాలి అని వాళ్ళు చెప్పారు. ఇదేదో రాజవ్యవహారం లాగా ఉంది, ఇందులో అనవసరంగా ఇరుక్కుపోయాని అనుకొని తన భర్తతో చెప్తుంది. అప్పుడు ఆ మహారాజు గారు, నీ అభయం వృధా కాకోకుండా నేను కొడుకుతో మాట్లాడతానని చెప్పి కొడుకు దగ్గరికి వెళ్లి, నీవు ఆ అస్త్రం కాస్త ఉపసంహరించు, నాగులంతా చచ్చిపోవటం అంత మంచిది కాదు అని అంటాడు.
తండ్రి అలా అనేసరికి మరుతురాజు నవ్వి, అలా చేసేందుకు వీలు లేదు నాన్నగారు, యజ్ఞం మధ్యలో ఉన్నాం, ఎవరు ఏ రకమైన విఘ్నాలు కలిగించినా సరే తట్టుకుని నిలబడాలి తప్పితే జంకటానికి వీలు లేదు అని షరతు పెట్టారు సంవర్తుల వారు. ఆయన మాట కాదంటే శపిస్తానని ముందే చెప్పారు. ఆ శాపాన్ని మనం తట్టుకోలేం కనుక నాగుల మీద వేసిన అస్త్రాన్ని సమ్మర్తుల వారి అనుమతి లేనిదే ఉపసంహరించుకోవటం వీలు కాదు అని చెప్తాడు. కావాలంటే సమ్మర్తుల వారితో మాట్లాడి చూడండి అని అంటాడు. అప్పుడు తండ్రి గారు, సమ్మర్తుల వారితో మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని అనుకోను, అసలు ఆయనతో మాట్లాడటం నాకెందుకయ్యా, నేను తండ్రిని, నువ్వు కొడుకువి, నువ్వు పితృ ఆజ్ఞ పరిపాలన చేయాల్సిందే అని అంటాడు. అప్పుడు మరుత్తు మహారాజు గారు, మీరలా నన్ను ఇబ్బందిలో పెట్టకూడదు, యజ్ఞం ప్రారంభించాను, యజ్ఞ దీక్షలో ఉన్నవాడు యజ్ఞానికి విఘ్నం కలిగించే పని ఏది చేయకూడదు కనుక మీరు దానికి భిన్నంగా ఆజ్ఞాపించకూడదు అని అంటాడు. అప్పుడు నువ్వు అలా అన్నట్టయితే ధనుసు పట్టుకొని యుద్ధం చేస్తాను, నిన్ను చంపేస్తాను అని అంటాడు తండ్రి. అప్పుడు కొడుకు, అయ్యా మీరు నా తండ్రి గారు, మీతో యుద్ధం చేయకూడదు, కానీ యజ్ఞ రక్షణ కోసం ఎవరితోనైనా యుద్ధం చేయవలసిందే, మీరు యజ్ఞాన్ని చెడగొడుతున్నారు కనుక మీతో యుద్ధం చేయడానికి సిద్ధమే అన్నాడు కొడుకు. ఇద్దరూ చెరో ధనస్సు తీసుకొని యుద్ధానికి సిద్ధమైపోయారు. అందరూ గందరగోళంలో పడిపోయారు. ధర్మస్వరూపులు సాక్షాత్ ధర్మరక్షకులు అయిన పెద్ద మహారాజు గారు, చిన్న మహారాజు గారు యుద్ధానికి సిద్ధపడిపోయారు. ఎందుకోసం? యజ్ఞం కోసం. చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ సంవర్తి మహర్షి గారు ఏమీ పట్టించుకోవడం లేదు. పైగా నీకేం భయం లేదు, నీ తండ్రితో అయినా సరే యుద్ధం చెయ్యి, నీదే గెలుపు అని చిన్నాయన్ను ప్రోత్సహిస్తున్నాడు. అప్పుడు తక్కిన బ్రాహ్మణులు, మహర్షులు అంతా పెద్దరాజు గారి చుట్టూ చేరి, మహారాజు గారు తమరు కొంచెం శాంతించండి, మీరిలాగా ఒక్కసారిగా ఆగ్రహించడం మంచిది కాదు, రాజక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాడు, స్వార్థంతో యజ్ఞం చేయటం లేదు, తనకు ఏవో శక్తులు రావాలని యజ్ఞం చేయటం లేదు, దేవతా ప్రీతి కోసమని యజ్ఞం చేస్తున్నాడు, దానికి దేవతలే విఘ్నాలు కల్పిస్తున్నారనే మాటలు వింటున్నాం. ఈ సంవర్తి మహర్షి గారి ప్రభావానికి విఘ్నాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు మరో రూపంలో విఘ్నం వచ్చింది. ఆ నాగజాతి వారు ఏదో ప్రార్థన చేయగానే మీరు లొంగిపోతారేమిటి? మనం కొంచెం సేపు ఆగితే వారే శరణాగతులు అవుతారు, మీరు కొంచెం తగ్గండి అని చెప్పి ఆయనతో కొంచెం కాలక్షేపం చేస్తారు. మహర్షులు కూడా యుద్ధం జరగకుండా సమయాన్ని సాగదీశారు. ఇలా ఓ 2-3 రోజులు అయ్యేటప్పటికి పాతాళ లోకం వారు సంవర్త మహర్షి అస్త్రానికి ఏమాత్రం తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి, బాబో నువ్వు ఏం చెబితే అది చేస్తాం, నీ కాళ్ళు పట్టుకుంటాం, నీకు శరణాగతి అయిపోయాం, నీ యజ్ఞానికి మేమే కాపలాగా ఉండి రక్షణ చేస్తాం, నువ్వు ఈ అస్త్రాన్ని ఉపసంహరించని మరుత్తు మహారాజును శరణు వేడుకుంటారు. ఈ వార్త వచ్చేసరికి ఋత్విక్కులంతా పరమానందపడిపోయి పెద్దరాజు దగ్గరికి వచ్చి, చూశారా, మేము చెబుతూనే ఉన్నాం, మీరు బాధపడ్డారు, ఇప్పుడు వారు శరణాగతి పొందారు, శరణాగతులను రక్షించడమే కదా మనకు కావాల్సింది, మీరేం చెప్తే అది చేస్తామని వాళ్ళు అన్నారు గనుక ఇప్పుడు అస్త్రాన్ని ఉపసంహరించుకోవడంలో తప్పు లేదు అని తండ్రి కొడుకుల యుద్ధాన్ని నివారించి ఆ నాగులకు ఎవరెవరో రెచ్చగొడితే యజ్ఞానికి విఘ్నం చేయటం వంటి పిచ్చి పనులు చేయకండి అని బుద్ధి చెప్పి ఆ సమర్థ మహర్షి అస్త్రాన్ని ఉపసంహరింపజేశారు. దాంతో నాగబాధ కూడా తీరిపోయి యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది. ఒకప్పుడు తను చెప్పినట్టుగానే సంవర్తి మహర్షి గారు తన మంత్రాలను అద్భుతంగా గానం చేసి దేవేంద్రుని రమ్మని ఆహ్వానం చేస్తాడు. అప్పుడు దేవేంద్రుడు కిందకు వచ్చి, ఇన్ని విఘ్నాలు నేను కల్పించినా సరే ఋత్విక్కులు, వీరికి నాయకుడైన యజమానుడు కలిసి వాటిని తట్టుకొని దిగ్విజయంగా యజ్ఞాన్ని పూర్తి చేశారు. నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఇంతవరకు విఘ్నాలు కల్పించింది ద్వేషంతో కాదు. ఎవరైతే ఉత్తమమైన తపస్సులు చేస్తున్నారో అటువంటి వారి యోగ్యతను పరిశీలించవలసిన బాధ్యత, ధర్మం నాకున్నాయి. ఇతడు ఎవరికీ సాధ్యం కాని అద్భుతమైన క్రతులు చేస్తున్నాడు. ఇలాంటివి చేసే యోగ్యత ఇతనికి ఉన్నదా లేదా అని దానికి సంబంధించిన అంశాలు అనేక విధాలుగా చూసుకొని ఇప్పుడు ఈ యజ్ఞఫలాన్ని ఇవ్వాలి. అందుకోసమే అసూయ అనే మిష పెట్టుకొని నాకు అవమానం జరిగినా సరే, నాకు కొంచెం అపనింద వచ్చినా సరే జరగకుండా ఇన్ని విధాలుగా పరీక్షలు చేశాను. ఈయన అన్నిటిలోనూ గెలిచాడు, చాలా సంతోషంగా ఉంది అన్నాడు. దేవేంద్రుడు ఇలా చెప్పి వారికిచ్చిన సోమరసాదులన్నీ పానం చేసి అత్యంత ప్రసన్నుడై ఈ యాగశాల పరిధిలో ఉండే ప్రతి పదార్థము బంగారమైపోగాక అని వరం ఇచ్చాడు. ఇంతకు ముందు ఈశ్వరుడు తపస్సు చేసిన స్థానం నుంచి తెచ్చుకున్న బంగారు గుట్టలున్నాయి. వాటితో ఆ రాజు బంగారపు వేదికలు, బంగారపు వస్తువులు చాలా చేయించాడు. ఇవి కాక ఇంకా కొన్ని కలపతో చేసినవి, మట్టితో చేసినవి, ఇటుకలతో చేసినవి కట్టడాలున్నాయి. ఇప్పుడు దేవేంద్రుడి అనుగ్రహంతో అవన్నీ కూడా బంగారం అయిపోయాయి. ఈ బంగారం అంతా ఏం చేసుకోవాలో తెలియక వచ్చిన బ్రాహ్మణులకి, మునులకి అందరికీ కూడా బస్తాల కింద మూటలు కట్టి ఇచ్చేశాడు. ఈ ఋత్విక్కులు యజ్ఞం మీద ప్రీతితో వచ్చిన వారే కాని బంగారం మీద ప్రీతితో వచ్చిన వారు కాదు. అందువల్ల వారంతా రాజుగారి మాట కాదనలేక తీసుకున్నారే గాని అవన్నీ అక్కడే పారేసి వెళ్లిపోయారు. ఆ దేశం ప్రజలకి ఈ రాజుగారి ప్రభావం చేత ఏ ఇంటికి ఆ ఇల్లు వైభవంగా ఉండటం చేత అన్నానికి లోపం లేదు, ఐశ్వర్యానికి లోపం లేదు, బంగారానికి లోపం లేదు. ఈ బంగారపు ముద్దలు ఎవరికి కావాలని ఊరు బయటన పడవేశారు. కాలక్రమంలో అవి భూగర్భంలోకి వెళ్లిపోయాయి. ఓ ధర్మరాజా, వాటి మీద ఎవరూ కూడా ఏ రకమైన మమకారం పెట్టుకోలేదు. దేవేంద్రుడి అనుగ్రహంతో, ఈశ్వరుడి తపస్సు ప్రభావంతో ఏర్పడిన బంగారు రాసులవి, పరమ పవిత్రమైనవి, అందుచేత వాటిని తెచ్చుకోమన్నాను అని విస్తారంగా మరుత్తు మహారాజు కథ చెప్పాడు వ్యాసుల వారు ధర్మరాజుకి. సో గైస్, ఇది మరుత్తు మహారాజు గారి యొక్క కథ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన పురాణాల్లో ఉండే ఇటువంటి కథలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.